గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిద్రలేని రాత్రి గడిపారు. అదొక చేదు రాత్రి, కాలరాత్రి ఆమె జీవితంలో. ఎందుకంటే ఆమె అరెస్ట్ కావడం కొత్త కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు అరెస్ట్ కావచ్చు, కానీ అవన్నీ రాజకీయ అరెస్టులు. ఒక కేసు విషయంలో ఆమె అరెస్ట్ కావటం మొదటిసారి. నిన్న సాయంత్రం 5:20 ఈడీ ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో 14 పేజీలతో రిటర్న్గా ఆమెకు ఒక లేఖను ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఆమె భర్త అనిల్కి, సోదరుడు కేటీఆర్కి చెప్పి ఆమెని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆమెను అదుపులో తీసుకున్న తర్వాత రాత్రి 8:30 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. రాత్రి 11:30 ప్రాంతంలో ఆమెను ఢిల్లీ ఈడీ ఆఫీస్కి తీసుకువెళ్ళడం జరిగింది. 11:30 ఆమెను ఈడీ ఆఫీస్కి తీసుకెళ్లిన తర్వాత ఈడీ అధికారులు కొంతసేపు ఆమెతో విచారణ జరిపినట్టు మనకు అర్థమవుతూ ఉంది. ఆమెని గతంలో ఆల్రెడీ ఈడీ ఆమె ఇంట్లో సోదాలు చేస్తున్నారు, కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఆమెను అడిగినట్టు మనకు కనపడతా ఉంది. ఆమెకి కొంతసేపు అయితే విశ్రాంతి ఇచ్చారు, సపరేట్ గది కేటాయించి ఆమెకి విశ్రాంతి ఇచ్చారు. విశ్రాంతి ఇచ్చినప్పటికీ కూడా ఆ ఈడీ ఆఫీస్లో తనకు నిద్రపోయే ఫెసిలిటీ లేదు, అందులో నిద్రపోయే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం తను తీహార్ జైలుని చేరబోతున్నానటువంటి ఒక బాధ ఆమెను వేధిస్తూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆమెకి నిద్ర పట్టే పరిస్థితి కూడా కాదు. కాబట్టి ఫస్ట్ టైం ఆమె నిద్రలేని రాత్రి గడిపారని తెలుసుకోవాలి. ఈరోజు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఢిల్లీలో కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత రిమాండ్ పిటిషన్ని, కస్టడీ పిటిషన్ని ఈడీ అధికారులు ఆ కోర్టు ముందు ఉంచే అవకాశం కనపడతా ఉంది. అదే క్రమంలో ఇప్పటికే కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. ఈడీ ప్రొసీజర్ ఫాలో కాలేదు, నన్ను అక్రమంగా రాజకీయ కక్షతో అరెస్ట్ చేయడం జరిగింది, ఇది రాజకీయ వేధింపు మాత్రమే, నాకు ఈడీ అధికారుల నుంచి రక్షణ కల్పించండి, నాకు బెయిల్ ఇవ్వండి అంటూ ఒక ఈడీ ఏదైతే అరెస్ట్ చేసిందో అరెస్టుని ఛాలెంజ్ చేస్తూ ఛాలెంజ్ పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. నేను విచారణకు సహకరిస్తాను అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఆ ఛాలెంజ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఎప్పుడు విచారణకు వస్తుందో చూడాల్సింది. అదే క్రమంలో ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కూడా రిమాండ్ రిపోర్ట్ మీద, అంటే ఈడీ రిమాండ్ పిటిషన్, కస్టడీ పిటిషన్ వేస్తారు కాబట్టి ఆ ఈడీ వేసే పిటిషన్కి వ్యతిరేకంగా కూడా తమ వాదన బలంగా వినిపించాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నట్టు మనకు కనబడుతూ ఉంది. మరి ఎవరు వాదనలు గెలిస్తే మెజిస్ట్రేటు ఎవరు వాదనల వైపు మొగ్గు చూపుతారు, కవితకి రిమాండ్ విధిస్తారా లేక బెయిల్ ఇస్తారా చూడాల్సి ఉన్నప్పటికీ కూడా మోస్ట్లీ రిమాండ్కే తరలించే అవకాశం మనకు కనపడుతూ ఉంది. ఈ కేసులో ఆల్రెడీ నిందితులుగా ఉన్న చాలామందిని గతంలో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపడం జరిగింది. ఆల్రెడీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా 2 సంవత్సరాలుగా తీహార్ జైల్లోనే ఉన్నాడు, ఆయనకి బెయిల్ కూడా రావట్లేదు. కాబట్టి కవిత కూడా తీహార్ జైలుకి వెళ్ళే అవకాశం మనకు కనపడతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో ఈ కేసులో. కానీ మోస్ట్లీ మనీ లాండరింగ్ విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఏదైతే అక్రమాస్తుల కేసులు ఉన్నాయో ప్రజాప్రతినిధులుగా ఉండి, తర్వాత రాజకీయ నాయకులుగా ఉండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పొజిషన్లో ఉండి ప్రజల స్థానాన్ని లూటీ చేసే వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళ పట్ల స్ట్రిక్ట్గా ఉండాలి, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, తర్వాత వాళ్ళ కేసు త్వరితగతిన విచారించాలి అని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఇది మనీ లాండరింగ్ కేసు, 100 కోట్లకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఇది. దీంట్లో 40 కోట్లు అలా కవిత సాక్షిగా చేతులు మారినట్టు కొన్ని ఆధారాలను అయితే ఇప్పటికీ ఈడీ సంపాదించినట్టు తెలుస్తుంది. మరి ఆధారాలను కోర్టు ముందు పెట్టే అవకాశం కూడా కనపడతా ఉంది. కాబట్టి మోస్ట్లీ ఆమె తీహార్ జైలుకి వెళ్ళక తప్పని పరిస్థితి. ఇవన్నీ తలుసుకుంటే నిద్రపట్టే పరిస్థితి కూడా కాదు. ఒకవైపు కేసీఆర్ కూడా రంగంలో దిగి కవిత నెట్టి పరిస్థితిలో బెయిల్ ఏ రకంగా వస్తుందని చెప్పేసి అన్ని విధాలు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా మొట్టమొదటిసారిగా కవిత తీహార్ జైలుని చూడబోతుందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి కవిత కేసు ఎలాంటి మలుపులు జరుగుతుంది, తెలంగాణ రాజకీయాన్ని ఎంత షేక్ చేస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ.